హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పే న్యూస్. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. హైదరాబాద్లోని మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గంచెరును ఆనుకొని ఉన్న కావురి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు. పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో మహిళలకు పూజా సామాగ్రి, చీరలు పంపిణీ చేయనున్నారు. 12,000 మంది మహిళలకు శుక్రవారం చీరలు, వ్రత పూజా సామాగ్రి పంపిణీ చేస్తారు. ఈ మేరకు జన సైనికులు, వీర మహిళలు తగు ఏర్పాట్లు చేయాలని, పూజకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేనాని ఆదేశాలు జారీ చేశారు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాబోయే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలో అతి భారీ, దక్షిణ కోస్తాలో భారీ, రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. రోజురోజుకు రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసులో తీవ్రత పెరుగుతూనే ఉంది. మలేరియా, డెంగీ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గతేడాది కనిపించారు. ఈసారి శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెంతురుమల్లి గోపాలకృష్ణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మొదటి కోర్టు హాలులో ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆమోద ముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆ డ్యాం నుంచి దాదాపు 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పెరిగిపోయింది. దీంతో నిన్న 3 గేట్లను ఎత్తిన అధికారులు ఇవాళ మరో 4 గేట్లను ఎత్తారు. మొత్తం 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. కాగా జలాశయానికి ప్రస్తుతం 2,62,462 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2,65,233 క్యూసెక్ల నీటిని గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. 7 వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు పార్టీ వీడుతున్నట్లు సమాచారం. వీరందరూ రాజీనామా చేస్తే వైసీపీకి మిగిలేది మరో 4 ఎంపీలే. ఇవాళ మోపిదేవి, మస్తాన్ రావు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించనున్నారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఈ నెల 29న స్వర్ణ రథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు, ఆలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, ప్రధాన అర్చకులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణ రథోత్సవం, సామూహిక వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు, భద్రతా చర్యలతో పాటు వినాయక నవరాత్రి వేడుకల నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. 29న ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వర్ణ రథోత్సవం జరుగుతుందని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భారత క్రికెట్ దిగ్గజం మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీకి మెంటర్గా నియమితులయ్యాడు. ఈ మేరకు ఎల్ఎస్జీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా జహీర్కు జెర్సీని అందజేస్తూ జట్టులోకి ఆహ్వానించారు. అంతకుముందే ఎల్ఎస్జీ ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏపీ కేబినెట్ రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో తొలగించి ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా పాస్ పుస్తకాలను ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. అలాగే గత ప్రభుత్వం 77 లక్షల సర్వేరాలపై ముద్రించిన జగన్ బొమ్మలను చెరిపివేసి వినియోగించుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. దసరా, దీపావళి, చాత్ పండుగల సందర్భంగా 48 స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 25 మధ్య వీటిని నడపనున్నట్లు వెల్లడించారు. తిరుపతి, మచిలీపట్నం, కాకినాడ టౌన్, సికింద్రాబాద్, నాగర్సోల్, కాచిగూడ, తిరుపతి మధ్య ఇవి ప్రయాణించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వ నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా మళ్లీ ప్రారంభమైంది. మొదటి లోడ్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు. 2023-22 మధ్య మొత్తం 5,000 టన్నుల నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు. ధర విషయంలో అంగీకారం కుదరకపోవడంతో గతేడాది సెప్టెంబర్ నుంచి సరఫరా నిలిపివేశారు.
ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని తీతిదే కోరడంతో సరఫరాను మళ్లీ ప్రారంభించామని కర్ణాటక పాల సమైక్య అధికారులు తెలిపారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మత్తినేని వీరయ్య పేర్కొన్నారు. పారా ఒలింపిక్స్ ప్యారిస్ 2024కు సెలెక్ట్ అయిన జీవన్ దీప్తిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 మీటర్ల పరుగు పందెంకు పోటీలో విజయం సాధించాలని కోరారు. బంగారు పథకాన్ని సాధించి దేశ రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం తరపున ప్యారిస్కు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. తెలుగు భాషను గౌరవించుకుందాం, నవతరానికి తెలుగు గొప్పతనాన్ని తెలియజేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యత ఉండాలని అభిప్రాయపడ్డారు. నిత్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కడితేనే ఈ దినోత్సవాలకు సార్థకత ఉంటుందని తెలిపారు. కాగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సొంత పార్టీ నాయకుల నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యకు నిరసన సెగ తగిలింది. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి తనకు ఇష్టం వచ్చిన వారిని వెంట తిప్పుకొని తమను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య వెళ్లారు. ఎమ్మెల్యే వాహనం కార్యాలయం ముందుకు రాగానే ఒక్కసారిగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం కోడిగుడ్లు, టమాటాలు, వాటర్ బాటిళ్లతో ఎమ్మెల్యే వాహనంపై దాడి చేశారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న హేమ కమిటీ నివేదికపై హీరోయిన్ సమంత స్పందించారు. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన గౌరవప్రదమైన పని ప్రదేశాల కోసం ఎన్నో ఏళ్లుగా మహిళలు పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా ఆ విషయాలపై నిర్ణయం తీసుకోవాలని సమంత కోరారు. రైతులు పండించిన పత్తి పంట మొత్తాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసేలా కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పత్తి మొత్తం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటే స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మార్కెట్ సెస్ తొలగిస్తామన్నారు. దేశవ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్లో 7% ఉన్న ఏపీలో 50% పత్తి దిగుబడి కొనుగోలు తగ్గడం లేదని ఆవేదన గురి చేస్తుందని తెలిపారు. 2 దిగుబడి వచ్చే రకాలను అందుబాటులో ఉంచాలని మంత్రి వెల్లడించారు. 40 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో టాప్ ప్లేయర్లు క్రికెట్ ఆడనున్నారు. వచ్చే నెల 20న మొదలయ్యే లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్లకు జోధ్పూర్, సూరత్, జమ్మూతో పాటు శ్రీనగర్ వేదిక కానుంది. శిఖర్ ధావన్, దినేష్ కార్తిక్ వంటి ప్లేయర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు. మొత్తం 6 జట్లు 25 మ్యాచ్లు ఆడనుండగా అక్టోబర్ 10న ఫైనల్ మ్యాచ్ శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో జరగనుంది. దేశంలో ఆన్లైన్ పాస్పోర్ట్ సేవలు 5 రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు పాస్పోర్ట్ సేవా పోర్టల్ ఓ ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక నిర్వహణకు సంబంధించిన పనుల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 29న రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలను నిలిపివేయనున్నారు. ఇప్పటికే బుకింగ్లో ఉన్న దరఖాస్తుదారుల అపాయింట్మెంట్స్ను రీషెడ్యూల్ చేయనున్నారు. పాస్పోర్ట్ సేవలను మరింత మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు ఉన్నతాధికారులు ఛార్జ్ మెమోలు ఇచ్చారు. ఎలాంటి అధికార హోదా లేని ఆమె ఇంటి వద్ద వేడుకల్లో 5 ఎస్ఐలు, 2 సీఐలు పాల్గొన్న ఫోటో వైరల్ కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమెతో కేక్ కట్ చేయించిన అధికారులను తన కార్యాలయానికి పిలిపించి ఎస్పీ స్వయంగా విచారించారు. పలు సమస్యలతో నిలిచిన రుణమాఫీపై ఫీల్డ్ సర్వే మొదలైంది. సాంకేతిక సమస్యలు ఉన్న రైతులు ఇండ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధారణను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.24 లక్షల అకౌంట్లు పెండింగ్లో ఉండగా 4 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం కల్లా ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వారి అకౌంట్లకు సంబంధించి రుణమాఫీ చేయనున్నట్లు సమాచారం. ఏపీలో గత ప్రభుత్వం కారణంగా ఢిల్లీలో మన అధికారులు కూడా తలెత్తుకోలేని పరిస్థితి దాపురించిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో లేకుండా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. జగన్ కనీసం ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా అర్హత లేని వ్యక్తి అని, రాజధానిలో జగన్ చేసిన కంపు అంతా ఇంత కాదన్నారు. దాన్ని శుభ్రం చేయడానికి అమరావతిలో 35 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని ఫైర్ అయ్యారు. బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మలయాళీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మొత్తం 17 మంది నటులపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఆ నటులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
తాజాగా మరో నటి సోనియా మల్హార్ సిట్కు ఫిర్యాదు చేశారు. అయితే ఎవరిపై ఆరోపణలు చేశారో సోనియా వెల్లడించలేదు. అంతకుముందు నటులు ముఖేష్, జయసూర్య, మణియన్ పిల్లరాజు, ఇడవేలు బాబుపై తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి మీను మునీర్ ఆరోపించారు. ప్రస్తుతం తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆమె అన్నారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.